హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో డిఏడబ్ల్యూ అంటే ఏంటి, విఎస్టీ ప్లగ్ఇన్స్ అంటే ఏంటి, ఇప్పుడున్న మార్కెట్లో మంచి ధర అయితే ఏముంది, అసలు ఇప్పుడున్నంత టెక్నాలజీ లేనప్పుడు మ్యూజిక్ అయితే ఎలా చేసేవారో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ముందుగా అయితే డిఏడబ్ల్యూ అంటే ఏంటో చూద్దాం. డిఏడబ్ల్యూ అంటే డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్. ఈ సాఫ్ట్వేర్స్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని మనం ఆడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, ఆడియో ఫైల్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు, అలాగే ఆడియోని అయితే మనం సొంతంగా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు ఏ సాఫ్ట్వేర్స్ ఉన్నాయో నేను చెప్తాను. ఏబుల్టన్ లైవ్, లాజిక్ ప్రో, ఎఫ్ఎస్ స్టూడియో, ఇవైతే మెయిన్ పాపులర్గా ఉన్నాయి. ఇందులో బెస్ట్ అంటే ఏం లేదు, ఎవరు యూస్ చేసుకునే విధానం బట్టి వాళ్ళకి అది బెస్ట్ అయితే ఉంటుంది. బెస్ట్ అంతా మిక్సింగ్లో మీరు యూస్ చేసే ఇంటర్ఫేస్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు విఎస్టీ ప్లగ్ఇన్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు విఎస్టీ అంటే ఏంటో మనం చూద్దాం ఫ్రెండ్స్. విఎస్టీ అంటే వర్చువల్ స్టూడియో టెక్నాలజీ. ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ రండి. నా దగ్గర అయితే గిటార్ లేదు ఫ్రెండ్స్, కానీ నాకైతే గిటార్ సౌండ్ అయితే కావాలి నా మ్యూజిక్లోకి. అందుకే నేనైతే గిటార్ విఎస్టీ ప్లగ్ని అయితే యూస్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, చూసారా గిటార్ అయితే ఇప్పుడు నేనైతే యూస్ చేసుకోగలను విఎస్టీ ప్లగ్ఇన్ ద్వారా. నా దగ్గర గిటార్ అయితే లేదు, కానీ నేను నా మ్యూజిక్లోకి మాత్రం గిటార్ అయితే యూస్ చేయగలను. ఇప్పుడు ఆ ఫస్ట్ విఎస్టీ ప్లగ్ఇన్ గురించి అయితే మీకు అర్థమైంది. ఇప్పుడు సెకండ్ టైప్ విఎస్టీ ప్లగ్ఇన్ గురించి అయితే ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నాకైతే డిలే అయితే కావాలి ఫ్రెండ్స్. దీనికి కూడా నేనైతే విఎస్టీ ప్లగ్ఇన్ అయితే యూస్ చేస్తున్నాను. రెండు రకాల విఎస్టీ ప్లగ్ఇన్స్, ఒకటేమో టోన్స్ యూస్ చేసుకుంటాకి, ఇంకోటేమో మనం ఎఫెక్ట్స్కి అయితే యూస్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు సెకండ్ వ్యూకి. చూసారు ఫ్రెండ్స్, అందరూ అయితే ఎలా ఉపయోగిస్తారు విఎస్టీ ప్లగ్ఇన్స్. మీకు ఏది మీ సాంగ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నారు, మీరు వాటిని అయితే డౌన్లోడ్ చేసుకుని మీ సాంగ్స్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తెలుగులో మంచి కంటెంట్ ఇంకా తీసుకొని వస్తాం మ్యూజిక్ గురించి. ఇప్పుడైతే అసలు కంప్యూటర్స్ అయితే లేనప్పుడు మ్యూజిక్ అయితే ఎలా చేసేవారు అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. అప్పుడు అయితే టేప్ రికార్డులు గట్టా యూస్ చేసి అయితే మ్యూజిక్ అయితే రికార్డ్ చేసి చేసేవారు. మీకు ఇక్కడ ఫోటోలో కనబడుతున్న వాటిని అయితే యూస్ చేసి అయితే మ్యూజిక్ని అయితే రికార్డ్ చేసేవారు. ప్రతిదీ కూడా ఇలా చేయడం కష్టమవుతుందని 1970లో సౌండ్ స్ట్రీమ్ అన్న కంపెనీ అయితే మొదటిదా అయితే లాంచ్ చేసింది ఫ్రెండ్స్. దాని పేరు వచ్చేసి సౌండ్ స్ట్రీమ్. అప్పుడు అయితే ఇదే వాడేవారు. తర్వాత ఉండే కొద్ది మిగతా కంపెనీలు కూడా చేయడం స్టార్ట్ చేసాయి. ఈ వీడియోకి అయితే ఇంతే. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.